పిచ్చింగే అందులో. ఇంకా జగన్ అయితే రాజకీయం చేయలేదు అందులో, వాలంటీర్ల ద్వారా చేసుకొచ్చాడు. అప్పుడు ఎవరు అసంతృప్తి చెందలేదే. ఇవాళ కొత్తగా ఈయన వల్ల సాధించింది ఏంటి? ఇళ్ల దగ్గరికి పెన్షన్ ఇవ్వడం అన్నటువంటిది జగన్ అనుసరించిన విధానాన్ని ఇంకొంచెం చెడగొట్టారు వీళ్ళు. అప్పుడు ఇంట్లోకే తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు, వీళ్ళు రోడ్డు మీద ఇస్తున్నారు. ఇంటింటికి ఏం తీసుకెళ్లి ఇవ్వట్లేదు. అందులో సంతృప్తి స్థాయి ఉంది, మాకు పెన్షన్ వచ్చింది, దట్స్ ఇట్, అంతే. ఎవరిని అడగాలి? అది 50 ఏళ్ళ వాళ్ళని అడగాలి పింఛన్ నీకు రాకపోవడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నావు అని. లేదా ఏడాదిన్నర క్రితం 18 నెలల నుంచి 60 ఏళ్ళు దాటుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళందరిని అడగాలి సంతృప్తి స్థాయి. మీకు పింఛన్ రాకపోవడం సంతోషమేనా, మీకు కొత్తగా పింఛన్ ఇవ్వకపోవడం సంతోషమేనా అని వాళ్ళు కదా చెప్పాల్సింది. తీసుకునే వాళ్ళు ఎప్పుడు సంతృప్తే. జగన్ టైంలో ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేశారా? పింఛన్లో వచ్చినాయి కదా, ఇంకేముంది అందులో. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి, ప్రచారం పొందడం. ఇట్లాగే ఇప్పుడు కలెక్టర్లు అందరూ తప్పుడోళ్ళు, నేను బాగానే ఉన్నాను, లేకపోతే ఎమ్మెల్యేలు తప్పుడోళ్ళు, నేను బాగానే ఉన్నాను, ఎంపీలు తప్పుడోళ్ళు, నేను బాగానే చేస్తున్నాను, మంత్రులు తప్పుడోళ్ళు, నేను బాగానే చేస్తున్నాను. ఇది అంటే వ్యక్తి గొప్పోడు, మిగతా వాళ్ళందరూ దద్దమ్మలు అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఫెయిల్యూర్ అంతా వ్యక్తి కాదు, వీళ్ళకి. ఓవరాల్ గా ఇదంతా చూస్తా ఉంటే 18 నెలలు అయింది కూటమి పరిపాలన మొదలుపెట్టి అధికారంలోకి వచ్చి. ప్రజల్లో పాజిటివిటీ అనేది వీళ్ళ అనుకున్న స్థాయిలో రాకపోవడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవడం అన్నట్టుగా ఏమన్నా కనిపిస్తుంది ఓవరాల్ సినారియో? ఏం లేదు, ఫెయిల్ అయ్యామని వాళ్ళకి వాళ్ళే రాసుకున్నారు. చంద్రబాబు గారే స్వయంగా చెప్పండి, 49 అంటే అర్థమైపోయింది వాళ్ళకి, దట్స్ ఇట్. ఇక అందులో వీళ్ళు చేసుకునేది ఏమి లేదు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇట్లాగే ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. అంతే, అది గుర్తు తెచ్చుకుంటే చాలు. రైట్ రైట్. చూద్దాం, ఒక మార్పు కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? కాకపోతే నిజాయితీగా చెప్పుకుంటున్నారు 51% మాత్రమే సంతృప్తి ఉంది అనేది. అంటే 50% తో పోలిస్తే